మీరెప్పుడైనా దోసల్లోకి కాంబినేషన్‌గా పాయసం రెసిపీ చేసుకున్నారా అండి? అసలు ఐడియా ఉందా? మా అమ్మ అయితే చిన్నప్పుడు తెగ చేసేది ఈ రెసిపీ. మాకు భలే ఇష్టం. దోసల్లోకి చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పెద్ద స్పూన్లతో బియ్యపు పిండి అయితే వేసుకొని, దానికి వాటర్ ఎంత అయితే అవసరం అవుతాయో అంత చూసుకొని ఇట్లాగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోండి. పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకోండి. వాటర్ కాగిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకొని, నెక్స్ట్ కొంచెము యాలుక్కాయల పొడి, అలాగే బెల్లం వేసుకొని, బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనకి కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే 2 గ్లాసుల వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా. నేను కొంచెం జావగా ఉండాలని చెప్పి 3 గ్లాసుల వాటర్ అయితే వేశాను. బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా బియ్యం పిండి మిక్స్చర్ని అయితే కలిపి ఉంచుకున్నాం కదా, అదైతే దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్కే ఇట్లాగా దగ్గరగా చిక్కబడతా ఉంటుంది. మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఎందుకంటే చల్లారిన తర్వాత బాగా థిక్ పేస్ట్ లాగా అయితే అయిపోయిద్ది. కాబట్టి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దోశల్లోకి కాంబినేషన్గా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా చట్నీలు గిట్నీలు ఇవన్నీ పక్కన పడేసి వారానికి 2-3 సార్లు ఇదే చేసుకుంటారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా దోశల్లోకి కాంబినేషన్‌గా పాయసం రెసిపీ చేసుకున్నారా అండి? అసలు ఐడియా ఉందా? మా అమ్మ అయితే చిన్నప్పుడు తెగ చేసేది ఈ రెసిపీ. మాకు భలే ఇష్టం. దోశల్లోకి చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పెద్ద స్పూన్లతో బియ్యపు పిండి అయితే వేసుకొని, దానికి వాటర్ ఎంత అయితే అవసరం అవుతాయో అంత చూసుకొని ఇట్లాగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోండి. పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకోండి. వాటర్ కాగిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకొని, నెక్స్ట్ కొంచెము యాలుక్కాయల పొడి, అలాగే బెల్లం వేసుకొని, బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనకి కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే 2 గ్లాసుల వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా. నేను కొంచెం జావగా ఉండాలని చెప్పి 3 గ్లాసుల వాటర్ అయితే వేశాను. బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా బియ్యం పిండి మిక్స్చర్ని అయితే కలిపి ఉంచుకున్నాం కదా, అదైతే దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్కే ఇట్లాగా దగ్గరగా చిక్కబడతా ఉంటుంది. మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఎందుకంటే చల్లారిన తర్వాత బాగా థిక్ పేస్ట్ లాగా అయితే అయిపోయిద్ది. కాబట్టి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దోశల్లోకి కాంబినేషన్గా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా చట్నీలు గిట్నీలు ఇవన్నీ పక్కన పడేసి వారానికి 2-3 సార్లు ఇదే చేసుకుంటారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.